హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ ఏమైనా నేను అప్లోడ్ చేస్తే వెంటనే మీకు వచ్చేస్తాయి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే కోకోనట్ రైస్ అండి. అదే కొబ్బరి అన్నం అంటారు కదా, ఇదైతే ప్రసాదంగా కూడా పెట్టచ్చు, లేదా మనం కూడా ఈజీగా తినొచ్చు. సో దీన్నైతే ఈరోజు నేను చేశాను. ఎలా అంటే వీడియో అయితే వెనకాల పెడుతూ ఉంటాను, చూడండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. సో దీని కాంబినేషన్ అయితే నేను పల్లీ చట్నీ కూడా చేశాను. సో ఇది ఎలా చేయాలో వీడియో అయితే వెళ్తుంది, చూడండి. ఇదైతే ఫ్రెష్ కొబ్బరి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. సో ఇప్పుడైతే బియ్యం వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోని మీకు మెజర్మెంట్ తెలుసు, ఎలా అయితే అన్నం చేసుకుంటారో అలానే. సో ఇప్పుడు దీంట్లో అయితే నేను ఫస్ట్ పాలు పోస్తున్నాను అనమాట. అవేనండి ఫిల్టర్ చేసుకున్నాం కదా కోకోనట్ పాలు, అవి పోసుకున్నాం అనమాట, కొబ్బరి పాలు. సో నేను 1.5 గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసెస్ మిల్క్ అయితే వేయాలి. సో నా దగ్గర ఉన్న ఫస్ట్ వేసేస్తున్నాను. 1 2 ఫైనల్గా 3. సో నేను కరెక్ట్గా సమానంగా 3 గ్లాసెస్ అయితే మిల్క్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని అయితే ఉడకబెట్టేద్దాం. అయితే ఉడుకుతూ ఉంటుంది. ఉడికినప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టాక అది రైస్ అయితే అయిపోతుంది. అయితే రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే కూల్ చేద్దాం, అంటే చల్లారి పెడదాం. కాంబినేషన్ కోసము పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు, ఆనియన్, 3 వచ్చేసి తెల్లగడ్డ పీసెస్, అలానే ఒక 4 చిల్లీ వేసి ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా. సో ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఆల్రెడీ కరెక్ట్గా 2 చిన్నగా చింతపండు అయితే నానబెట్టాను. 2 పీసెస్, ఆ 2 వేసేసి వాటర్ వేసి గ్రైండ్ చేద్దాం. సో ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. సో ఫైనల్గా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కోకోనట్ రైస్కి కావాల్సిన ఏం చేయాలో నెక్స్ట్ చూపిస్తాను మీకు. సో పల్లీ చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు కోకోనట్ రైస్ కోసం ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, దాంతోపాటు గ్రీన్ చిల్లీ అయితే నేను పేస్ట్ చేసుకున్నాను, అదే పచ్చిమిర్చి అండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మీకు కావాల్సిన పప్పులన్నీ వేసుకోండి, అంటే శనగగింజలు, శనగబాళ్ళు, అలాగే ఉద్దిపప్పు. సో ఇప్పుడైతే పప్పులు వేగాలి. పప్పులు వేగాక చెప్తా. కొద్దిగా సాల్ట్, సో ఇప్పుడు మెయిన్గా ఏంటి అని అంటే, మనం ఆల్రెడీ కొబ్బరి అయితే వాటర్ తీసేసాం కదా అందులో నుంచి. సో అందులో టేస్ట్ ఉండదు. ఈ పిప్పి కూడా అందులోకే వేసేసుకున్నాం. కొబ్బరి వడగట్టేసుకున్న పిప్పి అనమాట ఇది. కొంచెం పచ్చివాసన పోయేటట్లుగా వేయించుకుంటే చాలు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే రెడీ అయిందో
దీన్ని వచ్చేసి రైస్లో కలిపేద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఈ రైస్లోకి కలిపేద్దాం. కలిపాక మీకు చూపిస్తా.